హాస్య నటుడు కళ్ళు చిదంబరం అంతిమయాత్ర ప్రారంభమైంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తుది శ్వాస విడిచారు. విశాఖలోని అక్కయ్యపాలెంలో ఆయన ఇంటి నుంచి కళాకారులు, అభిమానుల మధ్య ఊరేగింపు సాగింది. పలువురు ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయన మృతి సినీ, నాటక రంగాలకు తీరని లోటు అని కొనియాడారు. కళాకారుల దుఃఖసాగరంలో ముంచెత్తింది. నాటకానికి ఒక ఉవాచిని, ఒక ఉపోద్ఘాతాన్ని చెప్పినటువంటి వ్యక్తి చిదంబరం. ఈవేళ ఆయన అస్తమయం అందరినీ కలిసివేసింది. దేవుడు ఆయనకి ఆత్మశాంతిని కలిగజేయాలని మా విశాఖ నటులు అందరి తరఫున కోరుకుంటున్నాను. చిదంబరం గారు చనిపోయారు అన్న విషయం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వారి అభిమానులందరూ కూడా కలత చెందిన రోజు, బాధపడిన రోజు. వారే నాటకాలు వేసుకుంటూ మిగతా వాళ్ళ నాటకాలే చూస్తూ గడిపినటువంటి వ్యక్తి కాదు. వారు అసలు నాటకాలంటే స్టేజ్ మీద వేసింది, తప్పిడిగుళ్ళు, అలాగే రకరకాలైనటువంటి కళాకారులు అందరినీ కూడా వారు పిలిచి ఒక వేదికను ఏర్పాటు చేసి సకల కళాకారులు సమైక్యను పెట్టి వారి సంక్షేమం కోసం ఏదో చేయాలని తపన పడినటువంటి వ్యక్తి ఈ కళ్ళు చిదంబరం గారు.